భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త. మెగా డిఎస్సి నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతోంది. మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు గతంలో చెప్పినటువంటి విధంగా అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి. మొదట్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, తర్వాత ఎస్సీ వర్గీకరణ అనేవి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు ప్రధాన అడ్డంకులుగా ఉండేవి. మరి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ గతంలో ముగిసింది. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేబినెట్ ఆమోదం, తర్వాత అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందిన తర్వాత మరి ఈ నివేదికను కేంద్ర ఎస్సీ కమిషన్ కు పంపించడం జరిగింది. కేంద్ర ఎస్సీ కమిషన్ కూడా దీనికి ఆమోదం తెలపడం జరిగింది. ఇక ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ అనేది కూడా జారీ అయిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని గతంలో చెప్పాం. ఆ విధంగా ఎస్సీ ఆర్డినెన్స్ అనేది కూడా మరి ప్రభుత్వం జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ జారీ. షెడ్యూల్డ్ కులాలు అనగా ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను జారీ చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి జి ప్రతిభాదేవి గెజిట్ ముద్రణకు గురువారం ఆదేశాలు ఇచ్చారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం అనంతరం ఆర్డినెన్స్ కు ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 15వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముసాయిదా ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ ప్రక్రియ పూర్తి చేయడంతో ఎస్సీలకు జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సూచించిన విధంగా ఉపవర్గాల వారిగా రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరి ఈ ఎస్సీ వర్గీకరణ అనేది 200 రోస్టర్ పాయింట్లతో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అనేది అమలు కాబోతోంది. మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ జారీకి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. జీవో ఎంఎస్ నంబర్ 19 అంటూ విడుదల చేయడం జరిగింది. ది ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ క్లాసిఫికేషన్ ఆర్డినెన్స్ 2025 పబ్లికేషన్ ఆర్డర్డ్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ నంబర్ 2 ఆఫ్ 2025 అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి గతంలో టీచర్ల బదిలీలకు సంబంధించి మొదటి ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రెండవ ఆర్డినెన్స్ అనేది ఇక్కడ జారీ అవుతోంది. అందుకే మనం ఆర్డినెన్స్ నంబర్ 2 అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ఆర్డినెన్స్ నంబర్ 2 ను జీవోఎంఎస్ నంబర్ 19 గా ప్రభుత్వం ఏప్రిల్ 17వ తేదీన అంటే నిన్న విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కూడా జారీ అవ్వడం జరిగింది. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ అనేది జారీ అయింది కాబట్టి ఇక అతి త్వరలో మనకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది. ఇక ఈ ఎస్సీ వర్గీకరణను మొత్తం 200 రోస్టర్ పాయింట్లతో అమలు చేయబోతున్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ అమల్లో భాగంగా 200 రోస్టర్ పాయింట్ల విధానాన్ని అనుసరించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పదోన్నతుల కల్పనలో రోస్టర్ పాయింట్ల కీలకం. ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ మొత్తం 15% రిజర్వేషన్లలో గ్రూప్ 1 రెల్లి ఉపకులాలకు 1%, గ్రూప్ 2 మాదిగా ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3 మాలా ఉపకులాలకు 7.5%గా వర్గీకరించింది. 2-3 గ్రూపుల్లో 0.5% ఉన్నందున దీన్ని సర్దుబాటు చేసేందుకు కేంద్రంలో అమలు చేస్తున్న 200 పాయింట్ల రోస్టర్ విధానాన్ని కమిషన్ సిఫారసు చేసింది. ప్రతిపాదిత రిజర్వేషన్ల ప్రకారం ఆయా గ్రూపులకు రోస్టర్ పాయింట్లను కేటాయించింది. మొదట 100 రోస్టర్ పాయింట్ల ప్రకారం గ్రూప్ 1 కు 1, గ్రూప్ 2 కు 6, గ్రూప్ 3 కి 8 పాయింట్లు రానున్నాయి. రెండో 100 అంటే 101 నుంచి 200కు రోస్టర్ పాయింట్ ప్రకారం గ్రూప్ 1 కు 1, గ్రూప్ 2 కు 7, గ్రూప్ 3 కి 7 రోస్టర్ పాయింట్లు రానున్నాయి. మొదటి 100 రోస్టర్ పాయింట్లు కేటాయింపు ఇలా. విభాగం రోస్టర్ పాయింట్లు. గ్రూప్ 1 రెల్లి ఉపకులాలకు 2, గ్రూప్ 2 మాదిగా ఉపకులాలకు 7, 22, 41, 52, 66, 77, గ్రూప్ 3 మాలా ఉపకులాలకు 16, 27, 47, 62, 72, 87, 90, 97. ఇవి మొదటి రౌండ్ లో మొదటి 100 రోస్టర్ పాయింట్లు కేటాయింపు. ఇక రెండో 100 రోస్టర్ పాయింట్ల కేటాయింపు ఈ విధంగా ఉండబోతోంది. విభాగం రోస్టర్ పాయింట్ అంతా చూస్తూ ఉన్నాం. గ్రూప్ 1 రెల్లి ఉపకులాలకు 2, గ్రూప్ 2 మాదిగా ఉపకులాలకు 7, 22, 41, 52, 66, 77, 97, గ్రూప్ 3 మాలా ఉపకులాలకు 16, 27, 47, 62, 72, 87, 91. ఈ విధంగా మొత్తం 200
రోస్టర్ పాయింట్లతో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అనేది అమల్లోకి రాబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ అనేది జారీ చేసింది కాబట్టి ఇక మెగా డిఎస్సి నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతోంది. ఇది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మరి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.